హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. మేము పార్క్కి వెళ్ళామండి, జకోడ్ని పార్క్. ఇది మీకు ఆల్రెడీ నేను పెట్టాను. అప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్స్ అనేవి కట్టారనమాట, ఒక్కొక్క అడల్ట్స్కి అలాగే కిడ్స్కి. ఇదంతా కూడా ఫ్రీ అనమాట, ఎంట్రీ ఫ్రీ. సో చాలామంది అయితే అక్కడ సేద తీరుతున్నారండి. సో మేము కూడా కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం బాగా కిందకి వెళ్ళేసి కింద నుంచి కూడా ఎలా ఉంది స్విమ్మింగ్ పూల్ అనేది చూద్దాం. ఇదంతా కూడా ఫ్రీ అండి, నో ఒక్క రూపాయి కూడా మనం పెట్టక్కర్లేదు. ఎవరైనా క్రాక్ వస్తే ఖచ్చితంగా ఈ పార్క్ మాత్రం వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇది సమ్మర్ కాదు కానీ స్ప్రింగ్ సీజన్లోనే ఎండ ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్ అంతా కూడా బయటకు వచ్చేసి ఈ విధంగా పార్క్లో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, ఇదంతా అడల్ట్ స్విమ్మింగ్ పూల్, ఇదంతా కూడా కిడ్స్ స్విమ్మింగ్ పూల్. సో చాలా అయితే లోతు ఉందండి, నీట్గా కూడా లేదు. సో ఎవరు ప్రిఫర్ చేయకండి, జస్ట్ ఎంజాయ్ చేయడానికి చూడడం వరకే. సో అక్కడ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకొని ఉన్నారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే కొంతమంది బోటింగ్ చేస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇక్కడ మేము కూడా కొద్దిగా కాళ్ళు అయితే నీటిలో పెట్టాను. చూడండి, నీరు ఈ విధంగా ఉంది, చాలా అయితే చాలా డీప్ ఉందండి. సో ఇప్పుడు మేము జస్ట్ అట్లా బయటికి ఇట్లా నడుచుకుంటూ వచ్చామండి. సో అక్కడ చూడండి ఎంత డర్టీగా ఉందో వాటర్. ఇదంతా కూడా ఫిల్టర్ చేసి నెట్స్ పెట్టేసి ఆ స్విమ్మింగ్ పూల్కి కనెక్ట్ చేశారనమాట. సో ఇక్కడ మా వారు స్విమ్మింగ్ చైర్ అబ్జర్వ్ చేసే చైర్ మీద కూర్చొని చూస్తున్నారనమాట. ఇంకా అలాగే కిడ్స్ అనమాట, కిడ్స్ సెషన్. మీకు చూస్తే కిడ్స్ కనబడుతున్నారు కదండి. సో ఇప్పుడు వేరే ఏరియాకి వచ్చామన్నమాట, పైకి ఎక్కామన్నమాట, కొండ పైన. ఇదంతా చుట్టూ కొండలు కదండి, ఆ కొండ ఎక్కిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ బాగుంది. మేము ఆల్రెడీ కొండ అయితే మేము ఎక్కింది వీడియో మేము డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. పైనుంచి అలా ఉంది, అలాగే కింద మొత్తం వాటర్ ఓపెన్ చేశారు కాబట్టి మేము కిందకి ప్రిఫర్ చేసామన్నమాట. కింద నుంచి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. చూడండి, ఇది చాలా నీట్గా అప్పట్లో మేము వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మట్టి కన్స్ట్రక్షన్ నడుస్తుందన్నమాట. మట్టిగా ఉండి కిందకి ఎలా ఉండేది కానీ ఎవరు వెళ్ళలేదు. మేమంతా పైననే చూసాము, కానీ కింద ఎలోవెన్స్ వచ్చిన తర్వాత కిందనే చాలా 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 కూల్గా చాలా ప్లెజెంట్గా ఉందండి. వాకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే ద బెస్ట్ అండి. అలాగే ఫ్రీ స్విమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది కూడా చాలా బెస్ట్. మన స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చండి. అండ్ ఇంకొకటి మన ఓన్ రిస్కే, అక్కడ ఎవరు కూడా ఉండరండి. సో మనకి స్విమ్మింగ్ రాలేదంటే ఇంకా మన ఓన్గా మనమే రిస్క్ తీసుకోవాలంతే. సో ఆల్రెడీ మా ఆయన ముందే వెళ్ళిపోతుండే, ఇది స్లోప్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు అంతా కూడా చాలా చాలా చక్కగా ఉందన్నమాట. సో నేను ఒరిజినల్ వాయిసే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే మనకి బాగుంటుందని, చూడ్డానికి బాగుంటుందని. చాలామంది చూశారు కదండి, పిక్నిక్ వచ్చినట్టు మొత్తం లంచ్ అన్నీ తెచ్చేసుకొని చాలామంది టీనేజర్స్ అలాగే పేర్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా పిక్నిక్ వెళ్తున్నారు. సైక్లింగ్ చేసుకోవచ్చు. సైకిల్స్ అయితే చాలా సైకిల్స్ అయితే ఉన్నాయండి, అంటే సైకిల్ మీద కూడా వస్తారనమాట ఇక్కడికి. ఇంటి నుంచి సైకిల్ వేసుకొని వచ్చేస్తారు. సో ఇదంతా కూడా కొంచెం టాయిలెట్స్కి అట్లానే కొంచెం డస్ట్ చేంజ్ చేసుకోవడానికి ఉండే ఏరియాస్. ఇందులోనే కొంచెం మనకి స్నాక్స్ అలాంటివంతా మనం కొనుక్కోవచ్చండి. ఐస్ క్రీమ్ అలాంటివి పెట్టారు, ఎందుకంటే అప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంది. సో చాలా చాలా చక్కగా ఉంది కదండి, బ్యూటిఫుల్గా. చూడండి, గ్రీన్ కలర్లో సీ, ఇది సీ కాదు నది. సో ఇక్కడ చాలామంది జంప్ చేసుకుంటూ, అది ఆయన మలయాళీ, మన ఇండియన్సే, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి చాలామంది జంప్ చేస్తూ స్విమ్ చేస్తూ. ఇది చాలా డీప్ ఉందండి,
ఇదేమి స్విమ్మింగ్ పూల్ కాదు, కానీ కొంచెం నీట్గా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో అయితే నాచ్ అదే పట్టేసి ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఇదైతే ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి మనకి క్లీన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో బాతులు, చాలా ఫిషెస్ కనబడుతున్నాయండి. ఫిషింగ్ కూడా చెయ్యొచ్చు ఫ్రీయే, అంటే ఏమీ ఉండదు. చక్కగా కూర్చొని ఫిషింగ్, తర్వాత బాతులకి మనం ఫీడ్ చేయొచ్చు. కానీ కింద అంతా కూడా రాళ్ళులా ఉందండి. దూకేటప్పుడు చూసుకొని దూకండి, ఎందుకంటే చాలా రాళ్ళు ఉన్నాయి. ఇది ఎంత లోతు అయితే లేదండి, చూడండి మీకు చాలా డీప్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇక్కడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఫ్రంట్ మాత్రం అంత లోతు లేదు. సో చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది నేనే మా ఆయన తీయమని చెప్పాను. సో చూడండి వాటర్ ఎంత క్లియర్గా కనబడుతుంది అనేది తీసాను నేను. అక్కడ చక్కగా ఎండ అంతా చాలా అందంగా అనిపించింది, తీసాను అనమాట నేను. సో ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. అటువైపు కూడా వెళ్ళచ్చు, కానీ మేము ఆల్రెడీ చాలా తిరిగేసి వచ్చామన్నమాట, అలిసిపోయాము. సో జస్ట్ ఇక్కడ ఓన్లీ చూసి చూడండి ఎంత చక్కగా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. మేము కూడా కొంచెంసేపు నీటిలో అలా ఉన్నామంటే చల్లగా అయింది. చూడండి మీకు డీప్ లేదని ఆయన పైన. అలాగే ఇప్పుడు ఇతను స్విమ్మర్స్ కూడా ఇంకా చాలా తక్కువ డీప్ అనమాట. సో మనం నెమ్మదిగా వెళ్ళాలి. వాళ్ళు ఎందుకు అంత అలా వెళ్తున్నారంటే కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అనమాట. సో అందుకోసం అలా వెళ్ళి ఇప్పుడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ వాళ్ళ డాటర్స్ అయ్యి ఉంటారు, ముగ్గురు కలిసి స్విమ్మింగ్ చేశారనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ అట్లా కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు చూడండి బాతులు చాలా చక్కగా వెళ్తున్నాయి. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.